మేడం, మీ ఇంటి నుంచి ఫోన్ మేడం. మీ పాప అన్నం తినకుండా ఏడుస్తూ ఉందంట, మీరు జైల్లో ఉండరని. ఇక్కడ ఇవ్వమ్మా. హలో, ఏజిల్ పాప, ఏడ్సొద్దమ్మా. నేను 4 డేస్లో వస్తాను. 4 డేస్లో వచ్చేస్తాను. అన్నం తిను. ఓకే మమ్మీ. అన్నం తిను, బాగుండు. ఓకే మమ్మీ. ఎప్పుడు వస్తావు మమ్మీ? ఎందుకు మమ్మీ? నువ్వు రా మమ్మీ. వస్తానమ్మా, ఏడ్సొద్దు. వస్తాను. సరేనా? ఓకే ఓకే, నేను వస్తాను. ఇదండి ఫోను. మేడం, ఇక్కడ శశికళ మీతో అడుగుతుంది మేడం. తమిళనాడు, అదే జయలలిత, సీఎం జయలలిత గారి జతలో ఉండే కదా మేడం. అవును, నన్ను ఎందుకు అడుగుతా ఉంది? కామన్ డాక్టర్ కదా, ఎందుకు వాళ్ళు కేసులో ఇరికించినారు అని అడిగింది మేడం. ఆమెకెందుకు? నేను ఏ దాంట్లో ఇరుక్కుంటే ఎందుకు? నన్ను ఎవరిని చూడడానికి నాకు ఇష్టం లేదు. ఎవరు నన్ను చూడకూడదు, రాకూడదు, నన్ను మాట్లాడకూడదు. ఆమె కూడా నన్ను రాకూడదు. ఆమె అంటేనే నాకు అస్సలు ముందు నుంచి సరిపోదు. ఎంత మంచి జయలలిత అమ్మగారంటే నాకు తల్లి లాంటి వారు. నిజంగా ఎంత మంచి అమ్మకే ద్రోహం తలపెట్టిందంటే నన్ను చూడ్డానికి వస్తుందా? వద్దు, రాకూడదు ఆమె. లేదు, రాకూడదు. నా ఎవరు చూడ్డానికి నేను ఇష్టపడలేదు. నన్ను రాకూడదు. నన్ను అన్యాయంగా ఇరికించినారు. ఒక మంచి డాక్టర్ నేను. ఎంతోమందికి సేవ్ చేశాను నేను. ఎంతోమంది ప్రజలు నేను ఆదుకున్నాను. కానీ అన్యాయంగా నన్ను ఇరికించినారు. అందుకే నాకు ఎవరు సహాయం అవసరం లేదు. నేను ఎవరు ముఖము చూడు. నేను ఇంత మంచి న్యాయంగా ఉండే డాక్టర్కి ఒక అన్యాయం జరిగితే ఎంత బాధ ఉంటుందో ఆ డాక్టర్కే తెలుస్తుంది. కానీ వేరే వాళ్ళు ఎదుటి మనిషికి ఎవరికి తెలిసలేదు. నేను న్యాయంగా కరెక్ట్గా నేను హాస్పిటల్కి పోయి అందరినీ డబ్బులు తీసుకోకుండా ఎంతోమందికి నేను సేవ చేశాను. కానీ ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తే ఒక మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఎవరన్నా ముందొచ్చి నన్ను మాట్లాడినారా? నన్ను ఇడిపించేదానికి ట్రై చేశారా? లేదు కదా. మరి ఎందుకు? అందుకే నేను ఎవరి దగ్గర నేను మాట్లాడను. నన్ను ఎవరు ముఖము నన్ను చూడడానికి నేను ఇష్టం పడలేదు. నేను లేదు, అవసరం లేదు. నన్ను నేనే ఇడిపించుకుంటాను. నన్ను నేనే వాదించుకుంటాను. కోర్టులో కూడా నేనే వాదించుకుంటాను. ఏ లాయర్ అవసరం లేదు నాకు. నన్ను నేనే వాదించుకుంటాను. నన్ను నేనే విడిపించుకుంటాను. నేను అసలు సంతకం గురించి నాకు ఏమీ తెలీదు. మామూలుగా నేను సంతకం పెట్టాను. నేను మామూలుగా అందరికీ బీద ప్రజలకు అందరికీ నేను సంతకం పెడతా ఉంటాను. అలా పెట్టానే కానీ నేను డబ్బులు తీసుకొని పెట్టారు అని నా మీద నింద వేస్తారా మీరు? ఇంత మంచి గవర్నమెంట్ డాక్టర్ని నేను. ఎన్ని ఏళ్ళ నుంచి నాకు సర్వీస్ ఉంది. ఎంత మంచి పనులు నేను చేశాను నేను. నా మీద ఇలా నింద వేస్తారా మీరు? ఎంత